2025 ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇది. 2025 ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా శుభకాలం అయితే నడుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి తోటి వారి కారణంగా ఈ సమయంలో మేలు జరగనుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా కూడా మీరు పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరే చేసే పనులు విజయవంతం అవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. ధనయోగం ఉంటుంది. ప్రయాణాలు సఫలం అవుతాయి. ఇష్టదైవారాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి విధంగా వీరి జీవితాన్ని చూస్తారు. మీకు ఎక్కువ శాతం అనుకూల వాతావరణం కనిపిస్తుంది. చాలా తక్కువ శాతం వీరికి పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరికి ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి. 2025లో ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సమయంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ కూడా అష్టమ గురుని ప్రభావము చేత ఆరోగ్య విషయాలు యందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత మేరకు ఇబ్బందులు పెట్టవచ్చు. మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఎవరెవరికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికీ పని ఒత్తిడి వంటివి కొంత వేధించవచ్చు. వృశ్చిక రాశి విద్యార్థులకి సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు కొంచెం జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగుతాయి. పని ఒత్తిడి ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలు యందు శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిళ్లకు మీరు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని మనసు లోతులోకి తీసుకోకండి. రాజకీయ నాయకులకు మధ్యస్థమైనటువంటి సమయం కనిపిస్తోంది. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. సినీ రంగం, మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. వ్యాపార సంబంధిత నిర్ణయాలు శుభ ఫలితాలు ఇస్తాయి. వీరు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి. తాంబూలం, శనగలను ముత్తైదువులకు సమర్పించండి. శనగల ప్రసాదం ఆలయంలో పంచిపెట్టిన వీరికి అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వీరి జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా మారబోతోందో చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్ష్యాన్ని ఇచ్చే రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావమైనందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టేస్తారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు.
ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. చాలా గట్టిగా ఉన్నటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కలిసి తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల కనిపిస్తుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజం మిత్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా వీరు ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అధికమైన ఆపేక్ష అనేది కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశోర్ణం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారు కొందరిని ద్వేషిస్తారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరి కోపం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు. పరోపకారం చేసే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.